ఎవరైతే ముంబాయి హీరోయిన్ జత్వాని ఉందో ఆ కేసులో అయితే కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఈ వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏసీపీగా నాడు జత్వాని కేసు విచారణ సమయంలో ఏసీపీ అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇద్దరిని కూడా ప్రభుత్వం అయితే సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వాని అయితే అందరి పేర్లను నమోదు చేస్తూ ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. కంప్లైంట్ ఎప్పుడైతే వచ్చిందో కంప్లైంట్ వచ్చిన వెనువెంటనే ఇద్దరు అధికారులను అయితే సస్పెండ్ చేశారు. ప్రధానంగా సస్పెన్షన్కి గల కారణం ఏంటంటే ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండానే ముంబై నుంచి ఈ కుటుంబాన్ని తీసుకురావడంతో పాటు అక్రమ నిర్బంధం తీసుకొచ్చిన తర్వాత అక్రమ నిర్బంధం ప్రధానంగా ఈ రెండు ఆల్రెడీ నిర్ధారించబడినవి కాబట్టి వీటికి సంబంధించి వారిద్దరిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే నిన్న జత్వాని చెప్పిన పేర్లలో పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే క్రాంతిరాణ టాటా విజయవాడ మాజీ కమిషనర్తో పాటు విశాల్ గర్ని, సో వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా నిన్న కంప్లైంట్లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే కుక్కల విద్యాసాగర్ ఎవరైతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడో వైసీపీ నేత, సో కుక్కల విద్యాసాగర్తో పాటు అండ్ అదర్స్ అని చెప్పి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే కుక్కల విద్యాసాగర్తో పాటు మరికొంతమంది వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రత్యక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ఈ అదర్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేరే అవకాశం ఉందని చెప్పి అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా కుక్కల విద్యాసాగర్ని విచారించిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరైతే బయటకు రావచ్చనే ఊహాగానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఈ ముంబాయి నటి ఎవరైతే జత్వాని ఉందో ఈ వ్యవహారాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కంప్లైంట్ వచ్చిన వెనువెంటనే ఇద్దరు కీలక అధికారులను సస్పెండ్ చేశారు. అయితే సూత్రధారులు వెనకమాల కర్మ క్రియగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణ టాటా, విశాల్ గన్ని, సో వీళ్ళ దగ్గర మీద కూడా ఈ రోజే వేటుపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా హోల్డ్లో ఉన్నారు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బెంచ్ మీద ఉన్నారు. సో వారిని అలా సస్పెండ్ చేయలేదు, అలాగని పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. బట్ ఇప్పుడైతే వారి ముగ్గురి మీద సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు గారు ఈ కేసును అయితే సీరియస్గా తీసుకున్నారు. దీన్ని పూర్తిగా విచారించి దీని వెనక ఎంతటి వ్యక్తులున్నా శిక్షించాలని చెప్పడం, అలాగే హోమ్ మినిస్టర్ అనిత్ గారు కూడా దీని మీద స్పందించి దీని వెనక పోలీసు అధికారుల హస్తం ఉందని తేలితే ఖచ్చితంగా వారి మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ హోంమంత్రి అనిత కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో నిన్న ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో అయితే జత్వాని అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ అధికారుల పేర్లను కూడా మెన్షన్ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇప్పటికే కుక్కల విద్యాసాగర్ కూడా తప్పుడు కేసులు ఇచ్చి తమ కుటుంబాన్ని వేధించారని చెప్పి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నాడు. ఎప్పుడైతే జత్వాని కేసు వెలుగులోకి వచ్చిందో దాంతో దాదాపుగా ఆయన అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే మీడియా ముందు కూడా జత్వాని గతంలో కుక్కల విద్యాసాగర్ ఏ విధంగా వేధించాడు అనేది ఆధారాలతో సహా నిరూపించింది. ఏదైతే న్యూడ్ ఫోటోలు ఉంటాయో వాటిని పంపి తనను మానసికంగా వేధించాడని చెప్పి ఇప్పటికే కంప్లైంట్లో కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కంప్లైంట్లో కూడా అదే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలి, హోమ్ మినిస్టర్ అనిత గారు అలాగే సీఎం చంద్రబాబు గారు వీరిరువురు కూడా తమకు న్యాయం చేయాలి. ఇలాంటి కష్టం వేరొకరికి రాకూడదు. ఒక ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి మా కుటుంబాన్ని దారుణంగా వేధించి మమ్మల్ని అబాసు పాలు చేసింది, సమాజంలో బయట తలెత్తుకోలేని పరిస్థితి అని చెప్పి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఎంత దారుణం అంటే ఆల్రెడీ నిన్నే దీని గురించి మాట్లాడుకున్నాం. ఒక రోజు ముందే ఫ్లైట్ టికెట్లు తీసుకుని పోలీసు అధికారులు అడ్డంగా దొరికిపోయారు, ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నాం. సో ఇది ఒక కీలక ట్విస్ట్. దీని ఆధారంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అన్నట్టుగానే ఏసీపీని సిఐని అయితే ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖున కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఫిబ్రవరి 2న బయలుదేరి వెళ్ళాలి లేదా 3న బయలుదేరి వెళ్ళాలి. కానీ ఫిబ్రవరి 1వ తారీఖునే ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. ఎవరు ఈ పోలీసులు ఎవరైతే వెళ్ళారో ముంబై ఆ కుటుంబాన్ని తీసుకురావడానికి వాళ్ళకు ఫ్లైట్ టికెట్లు ఒకరోజు ముందే బుక్ చేశారు. కంప్లైంట్ 2వ తారీఖు వస్తే ఒకరోజు ముందు ఎలా దీన్ని కేసు బుక్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు అంటే పక్కాగా ప్రీ ప్లాన్ ప్రకారం చేసినటువంటి
అరెస్టు. ఈ ఫ్లైట్ టికెట్ల విషయంలో చాలా అడ్డంగా దొరికిపోయారు. అయితే పైన ఉన్నటువంటి ఎవరైతే ఆంజనేయులు కానివ్వండి, క్రాంతిరాణ కానివ్వండి, విశాల్ గాంధీ కానివ్వండి, వీరైతే తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. బట్ కింది స్థాయి అధికారులు ఏసీపీ, సిఐ సస్పెండ్ అయ్యారు. తదుపరి వేటు కొంత ఎస్ఐ మీద కూడా, ఒకళ్ళిద్దరు ఎస్ఐల మీద కూడా పడే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. బట్ ఈ అసలు మొన్న కూడా పోలీసులు కొంత అప్రూవర్గా మారారు. ఏమని? మేము కేవలం చెప్పిన పనిని చేసిన వాళ్ళం మాత్రమే, పై అధికారుల ఆదేశాలు పాటించడం తప్ప అలా ఆ సమయంలో మాకు అంతకంటే గత్యంతరం లేదు. ఈ కేసులో మాకు ప్రత్యేక ఇంట్రెస్ట్ లేదు, ఈ కేసుతో మాకు ప్రత్యక్షంగా సంబంధం కూడా లేదు. కానీ మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ముంబై వెళ్ళి తీసుకువచ్చాం. వాళ్ళు చెప్పినట్టుగానే వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము కేసు నమోదు చేసాం తప్ప ఇందులో మా ఇంట్రెస్ట్ అయితే లేదు. మేము రాజకీయంగా కానీ లేదా ఇంకొక విధంగా కానీ వారిని వేధించాలనే ఉద్దేశం మాకు లేదు. అసలు ముంబైలో ఉన్న వాళ్ళతో మాకేంటి సంబంధం? కాకపోతే వచ్చిన ఆదేశాలను పాటించాం తప్ప ఈరోజు మేము బలిపశులుగా మారాం, కానీ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారని చెప్పి పోలీసులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వాస్తవానికి ఇది కూడా మనం ఆలోచించాలా. వాస్తవానికి కింది స్థాయి అధికారికి ఆల్టర్నేటివ్ ఉండదు. ఆ టైంలో చెప్పింది చేయడం తప్ప గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పై అధికారులు చెప్పినప్పుడు కాదు అనే పరిస్థితి ఉండదు. కాదు అంటే ఉంది, సస్పెండ్ చేస్తారు, లేదా ఇంకోటి వేస్తారు. సో అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? కాబట్టి చెప్పిన పని చేయడమే వాళ్ళ పని కాబట్టి ఆటోమేటిక్గా చేసుంటారు. ఇప్పుడు అదే వాళ్ళ మెడకు చుట్టుకుంది. అయితే చేయించిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైన ఐపీఎస్ స్థాయి అధికారులు ఎవరైతే రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్య ఐపీఎస్ అధికారులు ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు బాగానే ఉన్నారు. అసలు కేసులో ముందురికించాల్సిందే వాళ్ళని. ఆదేశాలు ఇమ్మని చెప్పింది ఎవరు, ఇచ్చింది ఎవరు? సో వీరిని తీసుకోవాలి. దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మొదటి నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఆయన పాత్ర ఉందా లేదా అనేది విచారణలో తేలాలి. ఇప్పటి వరకు అయితే డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు జత్వాని అయితే బయట పెట్టలా, కానీ కొంతమంది రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి డైరెక్ట్గానే చెప్పింది. సో ఎవరు ఆ రాజకీయ నాయకులు అంటే కుక్కల విద్యాసాగర్ కాకుండా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. కుక్కల విద్యాసాగర్కి అంత సీన్ లేదు. ఆయన ఏదో వెళ్ళమన్నంత మాత్రాన వీళ్ళు ఐపీఎస్ స్థాయి అధికారులు రంగంలో దిగటం, పరిగెట్టడం, ముందు రోజు ఫ్లైట్ టికెట్లు తీయటం ఇదంతా జరగదు. మళ్ళీ పైగా ముంబైలోనే ఒక నోటరీ ఏదైతే స్టాంప్ ఉంటుందో దాన్ని కొనుక్కొచ్చి కుక్కల విద్యాసాగర్ ఆస్తిని ఏదో అక్రమంగా అమ్మేసినట్టు, రాయించుకున్నట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ కూడా సృష్టించారు. సో అది కూడా ఈరోజు కీలకంగా మారుతుంది. మొత్తంగా జత్వానీ కేసునైతే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతానికి అరెస్టులు సాగుతున్న నేపథ్యంలో ఐపీఎస్ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు, వాళ్ళ వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపుగా కనుమరుగులో ఉన్నాడు కానీ ఏపీలో ఎక్కడున్నాడు ఎవరికీ తెలీదు. ఈ రోజుకి స్టిల్ ఓడిపోయి 4 నెలలు అవుతుంటే ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల సజ్జల రామకృష్ణారెడ్డి. సో కుక్కుని పేన్లాగా పడున్నాడు. ఇప్పుడు ఈ జత్వానీ కేసు బయటికి రావడంతో మరింత కక్కలాక మింగలాక అన్నట్టుగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి. సో ఐపీఎస్ స్థాయి అధికారులను గన విచారణకు పిలిస్తే, వాళ్ళ పేర్లు కానీ ఎఫ్ఐఆర్లో పెడితే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చే అవకాశం ఉందనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఎవరో ఒకరు ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళంతటా వాళ్ళుగా పోలీసులు ఇన్వాల్వ్ కారు. ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డా లేదా ఇంకా పైన ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలాలి అంటే ఖచ్చితంగా ఈ ఏపీఎస్ అధికారులను అయితే విచారించాలి. మొత్తంగా జత్వానీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో అటు రాజకీయ నేతల్లో కానివ్వండి, ఇటు పోలీసు అధికారుల్లో కానివ్వండి వెన్నులో వణుకైతే మొదలైంది.